కరివేపాకు కారప్పొడండి. అసలు ఈ కరివేపాకులో ఉన్న పోషక విలువలు తెలుసుకుంటే కనుక అసలు ఎప్పుడు కూడా మనం కూరలో అయితే కరివేపాకుని తీసైతే పక్కనైతే అస్సలు పెట్టమన్నమాట. కరివేపాకు వేయడం వల్ల మనకి ఏంటంటే మనకి కూరకి రుచితో పాటు సువాసన కూడా ఇస్తుందండి. వీటితో పాటు అనేక పోషక విలువలు కూడా కరివేపాకులో అయితే ఉన్నాయండి. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, జింక్, విటమిన్ ఏ, బి, సి, ఈ వంటి పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయండి. మనకి ఏంటంటే ఇమ్యూనిటీ అనేది కూడా బలపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే కొలెస్ట్రాల్ అనేది అయితే తొలగించబడుతుందండి. చెడు కొలెస్ట్రాల్ అనేది తొలగడం వల్ల మనకి ఏంటంటే హార్ట్ కూడా చాలా హెల్తీగా అయితే ఉంటుంది అనమాట. కొలెస్ట్రాల్ అనేది తొలగడం వల్ల హార్ట్ హెల్త్ అనేది మెరుగుపడుతుందండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జీర్ణక్రియ అనేది కూడా మెరుగుపడుతుంది. మనకేంటంటే ఇందులో ఫైబర్ అనేది అయితే ఎక్కువగా ఉంటుందండి. మలబద్ధకం అనేది అయితే దూరం అవుతుంది. ప్రోటీన్, ఐరన్ లోపాలను కూడా నివారిస్తుంది. కరివేపాకులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు అయితే ఉండటం వల్ల మనకి ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది అయితే నివారించబడుతుంది అనమాట. చాలామంది ఎక్కువగా సఫర్ అయ్యేది ఏంటంటే హెయిర్ ఫాల్ గురించి అండి. మెయిన్ నేను ఇప్పుడు ఈ కరివేపాకు కారపొడి చేసుకోవడానికి కూడా రీజన్ అదేనండి, హెయిర్ ఫాల్ వల్ల. సో దాని గురించేనండి ఈ కరివేపాకు కారపొడి అనేది అయితే చేసుకుంటున్నాను. క్యాన్సర్ నిరోధక గుణాలు కూడా కరివేపాకులు అయితే చాలా ఎక్కువగానే అయితే ఉంటాయండి. కరివేపాకు వల్ల ఉపయోగాలన్నీ కూడా తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు కరివేపాకు కారపొడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ కరివేపాకు కారపొడిని ఏంటంటే కరివేపాకు తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా అయితే తింటారండి. డైలీ ఒక స్పూన్ అయితే కరివేపాకు కారపొడి వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుందండి. అయితే ఇది ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా కరివేపాకుని తీసుకుని శుభ్రంగా మనకి ఏంటంటే 3-4 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత దాన్ని ఏంటంటే ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టాలండి. మనకి ఏంటంటే తడి అనేది లేకుండా శుభ్రంగా ఆరబోయాలండి. ఎండ అనేది లేకపోతే ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టచ్చు. నెక్స్ట్ ఒక పెనంలో అయితే మనకి ఏంటంటే ఏపుడు పప్పు, కొద్దిగా మినపప్పు వేసి దోరగా అయితే వేపుకోవాలండి. దానిలో కొద్దిగా ధనియాలు అయితే వేసుకోవాలండి. ధనియాలతో పాటు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుని వాటిని కూడా మొత్తం దోరగా అయితే వేపుకోవాలన్నమాట. కొద్దిగా చింతపండు అండి యాడ్ చేసి దాన్ని కూడా కొద్దిగా వేపిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక బౌల్లో అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిరపకాయలండి, వీటిని కూడా దోరగా అయితే వేపుకోవాలి. కారం ఎక్కువగా తినేవారైతే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు, తక్కువగా తినేవారైతే తక్కువగా వేసుకోవచ్చు అండి. మా ఇంట్లో అయితే కొంచెం కారం తక్కువగా తింటారు కాబట్టి పిల్లలు, సో తక్కువగానే నేనైతే వేసాను అనమాట. తడి ఆరిపోయిన ఈ కరివేపాకునైతే అదే పెనంలో అయితే వేసి మనం ఏంటంటే అవి సౌండ్ రావాలన్నమాట, అలా చేతితో పట్టుకుంటే అలా వచ్చేలాగా వాటిని అయితే ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని అందులో ముందుగా కరివేపాకు మినహాయించి మిగతా అన్ని పొడి ఆడిన తర్వాత నెక్స్ట్ దీంట్లో కరివేపాకు అయితే వేసి మిక్సీ పట్టాలండి. మనకేంటంటే ఇలాగా గ్రీన్ కలర్లో అయితే వస్తుంది అనమాట. దీనిలో 4 వెల్లుల్లిపాయలు అయితే పచ్చివెండి సిదగొట్టి అందులో కలిపితే కనుక ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మనం ఏంటంటే వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ ఈ కరివేపాకు కారపొడి అయితే వేసుకుని ఇడ్లీలో అయినా సరే, టిఫిన్లో అయినా సరే, ఏ టిఫిన్లో అయినా సరే పనిచేస్తుంది అనమాట. చక్కగా తినొచ్చండి. పిల్లలు కూడా ఇష్టం లేకపోయినా వాళ్ళు కూడా చక్కగా అయితే తింటారు. ఇన్ని పోషక విలువలు ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా ఈ కరివేపాకు కారపొడి చేసుకునే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఇలా గాలి వెళ్ళని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవచ్చండి. ఇంకా నేనైతే ఇప్పుడు తింటున్నాను అనమాట. ఇంకా వేడివేడి అన్నంలో అయితే ఒక్క స్పూన్ అయితే వేసుకునండి, ఇంకా నెయ్యి అయితే వేసుకొని తింటున్నానండి. అబ్బాబా, టేస్ట్ అయితే చాలా బాగుందండి. నిజంగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.